నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. కానీ వెంకటేశ్వర స్వామి పూజ వల్ల నేను చాలా రోజులు నాన్ వెజ్ తినకుండా ఉన్నాను. ఇప్పుడు ఇదేం వెజ్ ఏం కాదు. ఇది కూడా నాన్ వెజ్జే అనుకోండి. నేను స్టార్టింగ్ వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పుడైతే 3 మంత్స్ కంటిన్యూస్‌గా నాన్ వెజ్ తినకుండా ఉన్నాను. అది కూడా నార్మల్ మంత్స్ అయితే కాదు. మంచి పండగ సీజన్ అంటే సంక్రాంతి. అది మనకి నాన్ వెజ్ పండగ కదా! ఆ టైంలో కూడా నాన్ వెజ్ తినకుండా ఉన్నాను అంటే నాకు నేను గ్రేట్ అనే చెప్పుకుంటాను. ఇప్పటికి కూడా అనిపిస్తది అలా ఎలా ఉండిపోయాను అని చెప్పి నాకైతే విచిత్రంగా అనిపిస్తది. ఒకప్పుడైతే నేను సాటర్‌డే కూడా నాన్ వెజ్ తినేదాన్ని. కానీ ఇప్పుడైతే అసలు సాటర్‌డే వచ్చిందంటే చాలు అసలు నాన్ వెజ్ అనే ఆలోచన కూడా నా తలలోకి రానివ్వను. ఇప్పుడు ఈ కర్రీ ఏంటో తెలుసా? ఇది ఎగ్ కర్రీ. చూడడానికి పన్నీర్ కర్రీలా కనిపిస్తది కదా! ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే కరిగిపోయిన గుడ్లుంటాయి కదా! ఆ గుడ్లన్నీ కొట్టి ఇలా జున్నులా చేసి పీసెస్ కట్ చేసి వండేవాళ్ళంట. అప్పటి కర్రీని ఇప్పుడు కొంచెం ట్రెండింగ్‌గా చూపిస్తున్నారు. నిజం చెప్పాలంటే అప్పటి కర్రీసే బాగున్నట్టున్నాయి. సరే కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. నేను వెంకటేశ్వర స్వామి వీడియోస్ కూడా